ఒక పచ్చని పొలంలో ఒక పిచ్చుక గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా జీవిస్తోంది. ఒకనాడు రైతు పొలానికి వచ్చి చూశాడు. పైరు కోతకు వచ్చి సిద్ధంగా ఉంది. పంట కోతకు వచ్చింది. నా బంధువులను, స్నేహితులను పిలుచుకుని వచ్చి కోత ప్రారంభిస్తాను అంటూ రైతు వెళ్ళిపోయాడు. రైతు అన్న మాటలు పిచ్చుక పిల్లలు విని దిగులు పడ్డాయి. తల్లి రాగానే జరిగిన విషయానికి చెప్పాయి. అమ్మా, ఇవ్వాళ రైతు వచ్చి తన పొలం చూసుకుని వెళ్ళాడు. స్నేహితులను, బంధువులను సహాయం తెచ్చుకుని పైరు కోయడం ప్రారంభిస్తాడట. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పాయి పిల్లలు తల్లి పిచ్చుకకు. అది విని తల్లి ఇలా సమాధానం చెప్పింది. ఇప్పుడేమీ భయం లేదు. ఎందుకంటే రైతు పొలం కోయడానికి తన బంధువులు, స్నేహితుల మీద ఆధారపడి ఉన్నాడు. ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళెవరూ తమ పనులు చేసుకోలేరు. కనుక మననిప్పుడే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. తరువాత ఒకనాడు రైతు తిరిగి తన చేను దగ్గరకు వచ్చి చూసుకున్నాడు. పైరు పూర్తిగా పండిపోయి నేల మీద వాలిపోతుంది. పైరు మొత్తం పూర్తిగా పండి ఒరిగిపోతోంది. బంధువుల్ని, స్నేహితులను సహాయం రమ్మని అడిగాను. ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. నేనే రేపు స్వయంగా కూలీలను వెంటబెట్టుకుని వచ్చి పైరు కోయించుకుంటాను. ఆ మాటలు విన్న తల్లి పిచ్చుక తన పిల్లలతో ఇలా అంది. విన్నారా, రైతు చెప్పింది. తను స్వయంగా కోతకు పూనుకుంటున్నాడు. ఇక మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాల్సిన తరుణం వచ్చింది అని చెప్పి వెంటనే తన బిడ్డలను మరో చోటుకు వెళ్ళిపోయింది. పరుల మీద ఆధారపడితే పనులు జరగవు. ఏ పని అయినా స్వయంగా పూనుకుంటే నెరవేరుతుంది.